రాహుకేతు దోషం. అది ఏమిటి? వేద జ్యోతిషశాస్త్రంలో రాహుకేతు దోషం ఒక వ్యక్తి యొక్క జనన కుండలి జన్మచార్టులో కనిపించే అత్యంత ప్రభావవంతమైన మరియు మర్మమైన దోషాలలో బాధలు ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ దోషం రాహువు ఉత్తర చంద్రనోడ్ మరియు కేతువు దక్షిణ చంద్రనోడ్ అననుకూల స్థితిలో ఉన్నప్పుడు లేదా 1వ, 5వ, 7వ, 8వ లేదా 12వ గృహాల వంటి కీలక గృహాలలో ఉన్నప్పుడు సంభవిస్తుంది. వాటి ప్రతికూల స్థానం సహజ శక్తి ప్రవాహానికి భంగం కలిగిస్తుంది. ఫలితంగా తీవ్రమైన కర్మ పరిణామాలు సంభవిస్తాయి. రాహుకేతు దోష ప్రభావాలు. కెరీర్ అస్థిరత. రాహుకేతు దోషాన్ని ఎదుర్కొంటున్న వ్యక్తులు తరచుగా వారి వృత్తి జీవితంలో అకస్మాత్తుగా మరియు వివరించలేని అంతరాయాలను ఎదుర్కొంటారు. వారు స్థిరత్వాన్ని కనుగొనడంలో ఇబ్బంది పడవచ్చు, కార్యాలయంలో ద్రోహాలను ఎదుర్కోవచ్చు, ఊహించని ఉద్యోగ నష్టాలను అనుభవించవచ్చు లేదా వారి కెరీర్ మార్గంలో నిరంతరం అసంతృప్తి చెందవచ్చు. సంబంధ సమస్యలు. సంబంధాలు, ముఖ్యంగా వివాహం మరియు సన్నిహిత భాగస్వామ్యాలు తీవ్రంగా ప్రభావితమవుతాయి. ఈ దోష ప్రభావంలో ఉన్న వారిలో తరచుగా అపార్థాలు, భావోద్వేగ డిస్కనెక్ట్, వివాహేతర సంబంధాలు, నమ్మక సమస్యలు మరియు విడాకులు కూడా సాధారణంగా కనిపిస్తాయి. ఆర్థిక అడ్డంకులు. ఆర్థిక వృద్ధి అస్థిరంగా లేదా ఆలస్యంగా మారుతుంది. కష్టపడి పనిచేసినప్పటికీ మరియు మంచి ప్రణాళిక ఉన్నప్పటికీ ప్రజలు ఊహించని నష్టాలు, పెరుగుతున్న అప్పులు, వ్యాజ్యాలు మరియు పెట్టుబడి వైఫల్యాలను ఎదుర్కొంటారు. మానసిక ఒత్తిడి మరియు గందరగోళం. రాహుకేతు దోషం మనసును తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. భావోద్వేగ అస్థిరత, నిరాశ, ఆందోళన మరియు భయాన్ని సృష్టిస్తుంది. ఇది వ్యక్తులను అతిగా అనుమానించేలా, అనిశ్చితంగా లేదా భౌతిక లాభాల పట్ల వ్యామోహంతో ఉండేలా చేస్తుంది. ఇది జీవితంలో మరిన్ని సమస్యలకు దారితీస్తుంది. ఆరోగ్య సమస్యలు మరియు దీర్ఘకాలిక వ్యాధులు. ఈ దోషం భౌతికంగా వివరించలేని అనారోగ్యాలు, దీర్ఘకాలిక వ్యాధులు, సంతానోత్పత్తి సమస్యలు, చర్మ వ్యాధులు, నాడీ సంబంధిత రుగ్మతలు మరియు రోగ నిర్ధారణ చేయడానికి లేదా సమర్థవంతంగా చికిత్స చేయడానికి కష్టతరమైన పరిస్థితుల ద్వారా వ్యక్తమవుతుంది. ఆధ్యాత్మిక అడ్డంకులు. కేతువు ఆధ్యాత్మికతను నియంత్రిస్తుండగా దాని ప్రతికూల స్థానం ఒకరి అంతర్గత స్వభావం నుండి తెగిపోవడానికి